నారాయణపేట జిల్లా మక్తల్ మండలం సంగంబండ గ్రామంలోని చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 1,80,000 చేప పిల్లల్ని, అలాగే మక్తల్ పెద్ద చెరువులో 80,000 చేప పిల్లలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ మరియు పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి వాకటి శ్రీహరి విడుదల చేశారు. తర్వాత మక్తల్ పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ మరియు ఇతర అభివృద్ధి పనులకు 3,70,00,000 నిధులతో శంకుస్థాపన చేశారు. అంతకుముందు మక్తల్ పట్టణంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ పడమటి ఆంజనేయస్వామి దేవస్థానాన్ని మంత్రులు దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ, రాష్ట్రంలో వెనుకబడిన కులాలు, ముఖ్యంగా ముదిరాజులు రాజకీయంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. 35 ఏళ్ల పోరాటం తర్వాత చరమగీతం పాడి ఎస్సీ వర్గీకరణ సాధించామని, ఇప్పుడు అత్యంత వెనుకబడిన కులాల సామాజిక వర్గీకరణ చేయడం అవసరమని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేద ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త రేషన్ కార్డులు రాలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ స్ఫూర్తితో పేదలకు కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు అందజేశామని వివరించారు. రాబోయే రోజుల్లో ప్రతి 30 కిలోమీటర్లకు ఓ డయాలసిస్ సెంటర్, అలాగే గిరిజన ప్రాంతాల్లో 70 నుంచి 80 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. అదేవిధంగా హైవేలపై ట్రామా సెంటర్లు డిసెంబర్ నాటికి ప్రారంభం కానున్నాయని తెలిపారు. మరో ఏడాది లోపల రాష్ట్ర ప్రజలు వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. మంత్రి వాకటి శ్రీహరి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మత్స్య సంఘాలకు 123 కోట్లు మంజూరు చేసి భారీ స్థాయిలో సహకరిస్తోందని తెలిపారు. మత్స్యశాఖ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల కుటుంబాలకు లాభం చేకూరనుందని, చెరువుల వద్ద ప్రత్యేక సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. చేపల దొంగతనం జరిగితే సైన్ బోర్డులో ఉన్న పోలీస్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. గత ప్రభుత్వం జీవో 69ని కాగితాలకే పరిమితం చేస్తుందని, కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే జీవో 69తో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి పదంలోకి తీసుకొస్తున్నారని అన్నారు. మీ అందరికీ కనిపిస్తున్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు మా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, మరి ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులే కాకుండా మిగతా 2-3 విషయాలు మాత్రమే మీకు తెలియజేస్తా. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఈ వెనుకబడుతనం మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉట్కూరు మండలం కానివ్వండి, లేదా మక్తల్లో ఉన్నటువంటి గుడిగల్ల ఆపైన ఉన్నటువంటి గ్రామాలు కానివ్వండి, బొంగల్కొండ, జోలాపురము, జగలేరు, గుడిగల్ల, గురుముకుల అడగానే మొదటి క్యాబినెట్ పెద్ద దామోదర రాజనరసింహ గారు మిగతా క్యాబినెట్ ముఖ్యమంత్రితో సహా సాగి చేపల మంతైనా చేపల పైసలు ఇయ్యలేదు. ఇయ్యకపోతే నా మీద పెద్ద ఆశలు పెట్టుకున్నారు కుల బాంధవులు. ఇయ్యకపోతే చెడ్డ పేరు వస్తాయంటే ఒక క్షణం కూడా ఆలోచన చేయకుండా 123 కోట్ల రూపాయలు క్షణంలో శాంక్షన్ ఇచ్చి ఈ రోజు చేపలు అమ్ముతున్నాం. ఎందుకు ఈ బోర్డు చూపిస్తున్నా? గతంలో 10 సంవత్సరాల కాలం నేను చెప్పి ఫ్లోర్ మీద ఉంది చేపలు తిరుగుకొని పోతుంది, అక్కడ ముందే పోసిపోతుంది. ఎందుకంటే లక్ష తెస్తుంది, లక్ష పేరు తెస్తుంది, 1000 కూడా పోయిపోతుంది చెరువుల్లో. కానీ ఈ రోజు ప్రతి చెరువు కట్ట మీద ఈ బోర్డు పెడతా ఉన్నాం. పిలిచిన పెద్ద మంది పేరుంటది, దీని మీద కోళ్ళగడ్డి పేరుంటది, అధ్యక్షుడు ఆయన డైరెక్టర్ పేరుంటాయి, సెల్లెంలు ఉంటాయి. ఏమైనా ఎక్కడ చేస్తే ఖచ్చితంగా ఎంఆర్ఓ సంతకం పెట్టిన తర్వాతనే ఆ ప్రాజెక్ట్ చేపలు వస్తాయి. ఏ విధంగా ట్రాన్స్పరెంట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా దీని ద్వారా 5 లక్షల కుటుంబాలు బాగుపడతాయి. కాబట్టి ఈ చేప మత్స్య సంపదని పెంచుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ఇది కాంగ్రెస్ పార్టీ వీళ్ళ బడుగు బలహీన వర్గాల గురించి ఈ స్థాయికి ఎదిగి తెలంగాణ రాష్ట్రంలో ఓ మంత్రిగా ప్రత్యేకంగా ఆ జాతిలో పుట్టి ఆ వృత్తికే ప్రభుత్వం తరఫున శాఖ నడిపిస్తున్న శ్రీహరి గారు కొత్త రేషన్ కార్డు వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన యా ఊర్లో కూడా సర్కారు ఒక కొత్త ఇల్లు ఇవ్వలేదు మనకు, ఎక్కడ ఇల్లు ఇవ్వలేదు మనకు. కానీ అదే ఇందిరమ్మ స్ఫూర్తితోటి, అదే ఇందిరమ్మ పేరు మీద రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా పేదవానికి అర్హత ఉంటే ఖచ్చితంగా కుటుంబానికి ఇల్లు ఇవ్వాలి, ఆడబిడ్డకు ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు విజయవంతంగా, పారదర్శకంగా, విజయవంతంగా ఈరోజు ఈ ఇళ్ల కార్యక్రమం, ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం మొదలుపెట్టారు. 2 డయాలసిస్ సెంటర్, పిఎస్సి సెంటర్లు. అంటే ఈ శాఖలో ఆలోచన ఏమున్నది అంటే పేదవాడు సబ్ సెంటరే కానీ, పిఎస్సిఏ కానీ, సిఎస్సిఏ కానీ ప్రతి 30 కిలోమీటర్లకు 25 కిలోమీటర్లకు డయాలసిస్ సెంటర్ అవసరం.
ఇంకా రాబోయే కాలంలో సుమారు తెలంగాణ రాష్ట్రంలో అది గిరిజన ప్రాంతమే కానీ, బ్యాక్వర్డ్ ఏరియానే కానీ, వెనుకబడిన ప్రాంతమే కానీ ఖచ్చితంగా కనీసము 75 నుంచి 80 డయాలసిస్ సెంటర్లు మంజూరు చేయబోతున్నా. మీ మహబూబ్ నగర్కు MRI మిషన్, తర్వాత ఆల్రెడీ క్యాన్సర్ కేర్ సెంటర్ మహబూబ్ నగర్కు వచ్చింది. సో ఇక్కడ ప్రజలు 90% ప్రజలు హైదరాబాద్ పోయే అవసరం లేదు. ఒక 6 నెలల తర్వాత, 9 నెలల తర్వాత ఏ ట్రీట్మెంట్ అయినా, ఏ చికిత్స అయినా ఖచ్చితంగా ఆ ప్రాంతంలో మీకు అందా. కనుక మీ నాయకుడిని, మీ ఆశీస్సులు ఎప్పుడు మీ నాయకుల పైన, పార్టీ పైన, మా అందరి పైన ఉండాలని కోరుతూ మరొకసారి